హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ చాలా బాగుండాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం కథ చెప్తాను కొడతావా అనే శీర్షికలో నాగలోకం నీలమణి అనే కథ చెప్పుకుందాం. ఒకప్పుడు కళింగ దేశాన్ని కనకసేనుడు అనే మహారాజు పరిపాలిస్తే ఉండేవాడు. ఆయన రాణి పేరు సౌభాగ్యవతి. దేశ ప్రజలు సుఖశాంతులతో సుస్థిరంగా సంతోషంగా ఉండేవారు. చాలా కాలం తర్వాత రాజదంపతులకు ఒక కొడుకు కలిగాడు. ఆ బాలుడికి దేవసేనుడనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. యువరాజు దేవసేనుడు చిన్నప్పటి నుంచి ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించేవాడు. అద్భుతమైన తెలివితేటలు, ఏకసంతాగ్రహి. అంటే ఒకసారి వింటే చాలు ఇక మర్చిపోయేవాడు కాదు. దినదిన ప్రవర్ధమానుడై పెరగసాగాడు. బాలచంద్రుల్లా ఎంతో అందంగా ఉండేవాడు. క్రమంగా సకల శాస్త్రాలు అభ్యసించాడు. యుద్ధ విద్యలు అభ్యసించాడు. కత్తి యుద్ధంలోనూ, విలువిద్యల్లోనూ, గుర్రపు స్వారీలోనూ సాటిలేని వీరుడిగా పేరు పొందాడు. క్రమంగా విత్తవేసి వచ్చాడు దేవసేనుడు. అతడి రూపురేఖలు, అందం చూసి జనం ఆశ్చర్యపడేవారు. సాక్షాత్తుడు మన్మధుడే తమ యువరాజుగా అవతరించాడని భావించారు. మహారాజు తన కుమారుడి తగిన సంబంధం కోసం అన్వేషణ ప్రారంభించాడు. ఇది ఇలా ఉండగా ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అది వసంతకాలం. ఒక పున్నమి రాత్రి. చల్లటి సుగంధ గాలులు వీస్తున్నాయి. దేవసేనుడు రాజమేంద్రం మిద్దెపైన వంశతోలికా తల్పం మీద గాఢ నిద్రలో ఉన్నాడు. ఆ సమయంలో ఆకాశ మార్గాన ఒక అందమైన పుష్పక విమానం ఎగురుతూ అటుగా వచ్చింది. అది గాంధర్వలోక పుష్పక విమానం. ఆ విమానంలో గాంధర్వరాజు చిత్రసేనుడి గారాల తనయ చిత్రాంగద చెలికత్తెలంతా నృత్యగానాలతో వినోదిస్తున్నారు. క్రమంగా పుష్పక విమానం నగరం మీదుగా ప్రయాణించి ఆ సమయంలో దిగువకుతో చూసిన ఒక చెలికత్తె, ఆహా ఏమా అందం, ఎవరా అందగాడు అని అరిచింది. ఒక్కసారి అంతా దిగువకు చూశారు. రాజమండ్రి మిద్దెపైన గాఢ నిద్రలో ఉన్న యువరాజు దేవసేనుడు కనిపించాడు. వెంటనే చిత్రాంగద పుష్పక విమానాన్ని కిందకు దింపించింది. విమానం గాలిలో ఉండగానే ఆమె నడుచుకుంటూ కిందకు దిగి పాన్పి వద్దకు వెళ్ళింది. గాఢ నిద్రలో ఉన్నాడు యువరాజు. అతని అందం చూసి పరవశించింది గాంధర్వ యువరాణి చిత్రాంగద. మంచి గంధంలో వేలి ముంచి అతడి చెంపకులు పూసింది. తన జడలోని పూమాలను అతడి చేతికి చుట్టింది. తర్వాత పుష్పక విమానంలో వచ్చి తమ దారిని తాము లోకానికి వెళ్ళిపోయింది. ఉదయం లేవగానే మధుర సువాసనలకు గమనించి ఆశ్చర్యపోయాడు దేవసేనుడు. ఆ సువాసనలు తన చేతికి చుట్టి ఉన్న పూలదండ నుంచి రావడం తెలిసి మరింత ఆశ్చర్యపోయాడు. ఆ పూమాలలోని అంత అందమైన పూలను అతను ఎప్పుడూ చూడలేదు. అవి ఏ జాతి పూలో ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియదు. అద్దంలో చూసుకుంటే బుగ్గల మీద మంచి గంధం కనిపించింది. ఏం జరిగిందో అర్థం కాలేదు. కానీ రాత్రి ఎవరో తన పాన్పు వద్దకు వచ్చారని, ఎవరో యువతి అయి ఉంటుందని ఊహించాడు. కావలి భటులను పిలిచి విచారిస్తే ఎవరూ ముద్దు మీదకి రాలేదని నమ్మకంగా చెప్పారు. ఆ విచిత్రం ఎలా జరిగిందో అర్థం కాక ఆ రోజంతా ఆలోచిస్తూనే ఉన్నాడు దేవసేనుడు. అయితే ఒక్క రోజుతో అది ఆగలేదు. వరుసగా 4 రోజులు ఇలానే జరిగింది. ఎవరి చిలిపి పని చేస్తున్నారో, ఎందుకలా చేస్తున్నారో యువరాజుకి అర్థం కాలేదు. అయినా సరే ఈ చిలిపి దొంగ ఎవరో కనిపెట్టాలని నిర్ణయించుకుని 5వ రోజు రాత్రి దొంగ నిద్ర నటిస్తూ గమనించసాగాడు. క్రమంగా అర్ధరాత్రి అవుతున్న సమయంలో నిశ్శబ్దంగా తమ మిద్దె పైభాగంలోకి వచ్చి ఆగిన పుష్పక విమానాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ విమానంలో చెలికత్తెలు సరసంగా నవ్వులు నవ్వుతుండగా ఒక భువనేక సుందరి గాలిలో నడుచుకుంటూ దిగిరావడం చూశాడు. ఆమె సౌందర్యానికి పులకరించాడు. ఈ దివ్యాంగాన ఎవరో తెలియదు కానీ రోజూ నిద్రపోతున్న తనతో సరసమాడబోతుంది ఈమెనని అర్థమైపోయింది. దొంగ నిద్ర అభినయించాడు. ఎప్పట్లాగే వచ్చి అతడి సరసన పానుపు మీద కూర్చుంది చిత్రాంగద. తనివితేరా అతడి అందాన్ని చూసింది. తన జడలోని పూమాల తీసి అతడి చేతికి చుట్టింది. మంచి గంధంలో వేలి ముంచి బుగ్గలకు పూసింది. ఇక లేవబోతుండగా చటుక్కున ఆమె చెయ్యి పట్టుకుని ఆపాడు. ఆమె సిగ్గుపడుతూ ఆగిపోయింది. సుందరి, ఎవరు నువ్వు? దేవకన్లా ఉన్నావు. నాలాంటి మానవ యువకుడితో ఈ సరసాలు తగునా అని అడిగాడు. నీలాంటి సుందరాంగుడు దేవతల్లో కూడా లేరు. అందుకే నిన్ను వలచి మనసు ఆపుకోలేక ఇలా వస్తున్నాను
నా పేరు చిత్రాంగద, గాంధర్వ రాకుమారిని అంది. ఇద్దరు మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. చిత్రాంగద వెళ్ళిపోతూ తన వేలి ఉంగరాన్ని అతడి వేలికి తొడిగింది. ఈ ఉంగరాన్ని తాకి నన్ను తలుచుకుంటే మీ చెంత ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి వారిద్దరూ వెన్నెల వేళ తరచూ కలుసుకుంటూ ఉండేవాళ్ళు. ఇలా ఉండగా మహారాజు కనకసేనుడు మూలంగా ఒక పొరపాటు జరిగిపోయింది. ఒక జింకను తరుముకుంటూ వెళ్ళాడు. అది పరిగెత్తి ఒక పుట్ట ముందు అలిసిపోయి నిలబడింది. గురి చూసి దాని మీదకి బాణం వదిలాడు. ఇంతలో చెంగున ముందుకు పారిపోయింది జింక. బాణం పుట్టలో దిగబడింది. వెంటనే అబ్బా అని ఒక అర్తనాదం వినిపించింది. మరుక్షణం పుట్టను పగలగొట్టుకొని ఒక మునీంద్రుడు బయటకొచ్చి రాజు వంక కోపంగా చూశాడు. అతని భుజంలో దిగబడింది బాణం. అహంకారి, రాజునన్న గర్వంతో ఇష్టానికి బాణం వదులుతావా? బాధ అంటే నీకు తెలియాలి. నీ వీపు మీద రాచపండు పుట్టి నరకం అనుభవిస్తావు పో అంటూ శపించాడు. జరిగిన పొరపాటు అర్థమైన రాజు కనకసేనుడు ఆయన కాళ్ళ మీద పడి క్షమించమని, శాప విమోచన అనుగ్రహించమని వేడుకున్నాడు. శాంతించిన ముని రాజుని దయదక్షతో చూసి, రాజా, కర్మఫలాన్ని ఎవరూ అనుభవించక తప్పదు. ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోలేను. ఎవరైనా సాహసవీరుడు నాగలోకం నుంచి నీలమణిని తెచ్చి పుట్టవ్రణాన్ని తాకిస్తే అది నయమైపోతుంది, లేదంటే నీకు మరణం తప్పదు అంటూ శాప విమోచన అనుగ్రహించాడు. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? ఇంకో భాగం రేపు చెప్పుకుందాం. ఫ్రెండ్స్, కథ ఎలా ఉంది ఒక కమెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి కథలు ఇంకా ఎన్నో మరెన్నో చెప్పడానికి మీ ముందుకు వస్తుంటాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి నాకు పక్కనే ఉన్న బెల్ గంట నొక్కండి. మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఉంటాను. బాయ్ బాయ్.